హైదరాబాద్ కాటేదాన్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి స్థానిక బిస్కెట్ కంపెనీలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఫ్లోర్ మొత్తం వ్యాపించడంతో 20 మంది కార్మికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల జనాలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంతో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు కూడా తెలుస్తోంది. హైదరాబాద్ కాటేదాన్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి స్థానిక బిస్కెట్ కంపెనీలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఫ్లోర్ మొత్తం వ్యాపించడంతో 20 మంది కార్మికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లను మంటలు అదుపు చేస్తుంది. సో ఈ ప్రమాదంతో చుట్టుపక్కల జనాలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంతో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, అసలు అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది? సో ప్రాణ నష్టం అయితే ఏమీ లేదు, ఆస్తి నష్టం భారీగా ఉంది అని మాత్రం చెప్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మైలార్దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటిదాన్లో పారిశ్రామిక వాడిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రవి ఫుడ్స్ బిస్కెట్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఇది ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. దాదాపు 5 ఫైర్ ఇంజన్లతోటి మంటలను కూడా అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లోపల బిస్కెట్ కి సంబంధించినటువంటి రా మెటీరియల్ కూడా ఎక్కువగా ఉంది. దీంతో ఫర్నిచర్ మొత్తం కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దాదాపు 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు కూడా పూర్తిగా ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చు ఇప్పటి వరకు అనేది ఒక అంచనాకు రావడం జరిగింది. ఇంకా మంటలను అదుపు చేసిన తర్వాత దానిపైన ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే 1 గంట ముందు ఒక్కసారిగా బిస్కెట్ ఫ్యాక్టరీలో ఏసీ దగ్గర లేకుంటే మరొక ప్రాంతం నుంచినో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ భారీ స్థాయిలోని ప్రమాదం జరగడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో దాదాపు 5 ఫైర్ ఇంజన్లతోటి అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని మంటలను కూడా అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేకున్నప్పటికీ కూడా భారీ స్థాయిలోని ఆస్తి నష్టం జరిగింది. మరోవైపు పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే వారందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి మరొక షాప్ కూడా ఈ మంటలు వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే వారందరినీ కూడా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి మంటలు అదుపులోకి రావడానికి మరొక 1 గంట నుంచి 2 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ప్రమాదం జరిగింది, ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమ, థ్యాంక్ యూ ప్రవీణ్. बिस्किट आता अंदर से उसके जो होता है उसमें रुपया बांटे बोलता वो बिस्किट अंदर रुपया फाटी में अपना बिस्किट आग लगे ऑपरेटर क्या करे जब ऑपरेटर सो गया नाइट उसके लिए प्रॉब्लम ऑपरेटर उधर चालू कर देता तब नो प्रॉब्लम। क्या नाम से बनता बिस्किट यहाँ मेरी गुड्डे